పంజాబ్ కింగ్స్ తన రెండో మ్యాచ్లో లక్నోను వారి సొంత గడ్డపైన ఓడించి రెండో విజయాన్ని నమోదు చేసింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో అటు బౌలింగ్, ఫీల్డింగ్ లో ఇటు బ్యాటింగ్ లో కూడా అదరగొట్టడంతో అలవోకగా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 30 బంతుల్లో 44 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. అదోనే 31 బంతుల్లో 41 పరుగులు చేసి రాణించారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. యాన్సెన్, చాహల్, మాక్స్వెల్, తలా ఒక వికెట్ దక్కింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో చేజింగ్ మొదలుపెట్టిన పంజాబ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ ప్రభు సిమ్రన్ సింగ్ అయితే ఆకాశం హద్దుగా చెలరేగారు. 34 బంతుల్లో 69 పరుగులు చేశారు. వన్డౌన్ లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో 16.2 ఓవర్లలోని లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో కొంచెం అతిగా చేశారని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంజాబ్ ఓపెనర్ ప్రియాంశు ఆర్యను అవుట్ చేసిన తర్వాత విండీస్ బౌలర్ విలియమ్సన్ చేసిన విధంగా లక్నో బౌలర్ దివ్గేష్ సంబరాలు చేసుకున్నారు. ప్రియాంశు పెవిలియన్ వైపు వెళ్తున్న సమయంలో పరిగెత్తుకుని వచ్చి నీ వికెట్ ను నా ఖాతాలో వేసుకున్నా అని చెప్పేలా చేతి మీద సంతకం చేసి చూపించారు. ఈ సందర్భంలో గతంలో విరాట్ కోహ్లీ కూడా ఇలాగే చేశారని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఇలాంటివి చేయడం సరైదేనా అన్న సందేహం వస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బ్యాటర్ లేదా బౌలర్ సంబరాలు చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. వికెట్ దక్కితే ఆ బౌలర్ ఆనందానికి అంతేమీ ఉండదు. ముందు బంతికి 6 లేదా 4 కొట్టాక వికెట్ లభిస్తే ఎలాంటి సంబరాలు చేయడంలో అసలు చెడేమీ లేదు. గతంలో విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. 2017లో ఆ సిరీస్ లో అతను అవుట్ అయినప్పుడు కెస్రిక్ విలియమ్స్ ఇలాగే ప్రవర్తించారు. ఆ తర్వాత కోహ్లీ, విలియమ్సన్ బౌలింగ్ లో వరుసగా బౌండరీలు కొట్టినప్పుడు సంతకం అనే హావభావాలు వ్యక్తం చేశారు అని ఈ సందర్భంగా గవాస్కర్ చెప్పారు. లక్నో బౌలర్ దివ్గేష్ కు పంజాబ్ ఫ్యాన్స్ మ్యాచ్ సమయంలో కౌంటర్ ఇచ్చారు. తమ జట్టు గెలుస్తుండటంతో పంజాబ్ అభిమానులు దివ్గేష్ ను అనుకరిస్తూ తనదైన శైలిలో సంబరాలు చేసుకోవడం చాలా ఆసక్తికరంగా మారింది. దిగ్వేష్ ను ఫీల్డ్ అంపైర్ కూడా మందలించడం ఇప్పటికే వీడియోలో చూశాం. మరోవైపు దివ్గేష్ పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడడంతో 20% వరకు మ్యాచ్ ఫీజులో జరిమానా విధించారు. గత సీజన్ లో దివ్గేష్ మరియు ప్రియాంశు ఒకే జట్టు ఆడడం వల్ల ఈ విధంగా సరదాగా చేసి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తానికి ఓనర్ గోయంకా కూడా క్లాస్ తీసుకునే అవకాశం అయితే ఉంది.